ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు తెలుగు పేపర్లలో వచ్చిన ముఖ్య వార్తలను తెలుసుకుందాము. ఈరోజు 10వ తారీఖు జనవరి 2026 సంవత్సరం. మనము ముందుగా ప్రధాన వార్తలు చూస్తున్నాం. ట్రంప్‌తో మాట్లాడితే ట్రేడ్ డీల్. ట్రంప్‌తో మోదీ మాట్లాడకపోవడం వల్లనే ఇరు పక్షాల మధ్య ట్రేడ్ డీల్ కుదరడం లేదని అమెరికా మంత్రి లుట్నిక్ తేల్చి చెప్పారు. అమెరికా భారతదేశం మధ్యల వ్యాపార సంబంధాల కోసం డీల్ జరుగుతుంది. ట్రేడ్ డీల్ జరుగుతుంది. బిజినెస్ డీల్ జరుగుతుంది. ఆ బిజినెస్ డీల్‌లో భాగంగా మన ట్రంప్‌తో నరేంద్ర మోడీ మాట్లాడాలి. అట్లా మాట్లాడినందుకే ఇంకా జరగలేదని చెప్పి ఆ దేశం మంత్రి ఉంటాడు కదా! ఆయన చెప్తున్నారనమాట. సో, చూపిస్తా ఆయన ఫోటో సరిగ్గా చూపిస్తా. ఈయననమాట. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఈయనదనమాట. ఈయన అమెరికా మంత్రి అనమాట. చెప్తుండనమాట. ఇప్పుడు ఆల్రెడీ టారిఫ్స్ 50% నడుస్తుంది. దాన్ని 500% పెంచాలని చూస్తుర్రు. పెంచితే గాన బిజినెస్ పరంగా మన దేశం నుంచి అమెరికా ఏదైనా పంపాలంటే పంపలేకపోతారు. పంపినా అక్కడోళ్ళు కొనరు. కొనకపోతే ఆటోమేటిక్‌గా ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ అనేది ఆగిపోతాయన్నమాట. ఆగిపోయినప్పుడు చిన్న చిన్న కంపెనీలన్నీ మూతపడతాయి. ఏమైతే వస్తువులు అక్కడ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందయితది. అది డీల్ అనమాట. బిజినెస్ డీలు. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీని మించిన బర్నీఘాట్. కాలుష్యం విషయంలో అస్సాంలోని బర్నీఘాట్ ఢిల్లీని తలదన్నింది. దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచింది. ఢిల్లీ అనేది కలుషితమైంది కదా! అక్కడ అసలు మనం గాలి పీల్చుకోవడానికి కూడా చానా ఇబ్బందికరంగా ఉంది. ఆ గాలి పీలిస్తే లేనిపోని రోగాలొస్తాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది ఢిల్లీలో. జరగడానికి కూడా కారణం మనందరికీ తెలిసిందే. పంజాబ్ అక్కడ దగ్గర ఉంటాయన్నమాట ఢిల్లీకి. ఆ రైతులు వరి పంట అయిపోయిన తర్వాత, గోధుమ పంట అయిపోయిన తర్వాత వాటిని అంటిస్తారనమాట. ఆ కొయ్యలని అంటిపెట్టడం వల్ల పొగ వస్తుంది. ఆ పొగ వల్ల కూడా కలుషితం అయితుంది. ఇంకోటి వెహికల్స్ కూడా కార్లు, బైకులు ఇవన్నీ కూడా ఢిల్లీలో అత్యధికంగా ఉంటాయన్నమాట. మన దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి అత్యధికంగా ఉంటది. అటువంటి ఢిల్లీని తలదన్నేలా అస్సాంలోని ఒక బర్నీఘాట్ అనే పట్టణం ఉందంట. అది కాలుష్యంలో మించిపోయిందని చెప్పేసి వార్త ఇచ్చిర్రు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోయలో పడిన బస్సు. హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడిన ఘటనలో 12 మంది మరణించారు. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం కొండల మధ్యలో రోడ్లుంటాయన్నమాట. ఏవైనా టూర్‌లు పోవాలన్నప్పుడు అక్కడ ఉత్తర భారతదేశంలో టూర్‌లు పోవాలన్నప్పుడు ఈ హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కడైతే ప్రయాణం జరుగుతుంటదో అక్కడ ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి కంపల్సరీగా. రోజుకు ఒకటో, రెండో జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇది 12 మంది చనిపోయినందుకు మెయిన్ పేపర్‌లో ఇచ్చిరనమాట. ఇది జర సీరియస్ వార్త అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు మనం బస్సు పల్టీ కొట్టిందనమాట. ఆ బస్సు లోయలో పడిపోయిందనమాట. లొంకలు ఇట్లా మనం సలేసరంగా అది శ్రీశైలం ఘాట్ ఎక్కుతుంటే ఎట్లయితే ఉంటాయో కొండలు అటువంటివి అనమాట. చాలా ఉంటాయి. అంతకు మించి ఉంటాయన్నమాట. పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ బస్సు పల్టీ పడ్డది. మనం చూడొచ్చు ఇక బస్సు రివర్స్‌లో పడ్డది. గిల్లలు పైకి తేలినాయి దీనివి. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ ఈమె కనిపిస్తుంది కదా! పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అనమాట. మమతా బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిమే. తృణమూల్‌ను ఓడించే కుట్ర. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని ఓడించే కుట్ర మొదలైందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బెనర్జీ ఆరోపించారు. అక్క ముందే ఓటమిని ఒప్పుకుంటుందనమాట. పశ్చిమ బెంగాల్‌లో ఈసారి బీజేపీ గెలిచే అవకాశాలు 99% ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పటి నుంచే వాళ్ళు కుట్ర చేస్తుర్రని చెప్తుందంటే ఈమె ఓడిపోవడం ఖాయమైనట్టు ఆమె మనసు కూడా చెప్తుందనమాట. ఎట్టన్నా నన్ను ఓడిస్తారని చెప్పేసి. ఎందుకంటే గతంలోనే పోయినసారే ఢిల్లీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉండే. కమ్యూనిస్ట్ పార్టీలను మొత్తం ఏర్ల కాంచి ఓడేకి పడేసి ఇప్పుడు బీజేపీ ఆక్రమించింది. ఈమె 3 సార్లు ఎమ్మడెమ్మడి గెలిచింది కాబట్టి ఈసారి ఇంటికి పోవడం ఖాయం అనిపిస్తుంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్‌కి ఎంతో అంత ఉంది గానీ కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం కూడా కూకటి వేళ్ళతోని పీకేసినంత పని అయింది. అక్కడ వార్డ్ నంబర్ గెలవడానికి కూడా కమ్యూనిస్టులు ఇబ్బంది పడుతుర్రు ఇప్పుడు. మొత్తం బీజేపీ లేదా తృణమూల్ కాంగ్రెస్ రెండే పార్టీల మధ్యలో పోటీ నడుస్తుంది. ప్రధాన పోటీ నడుస్తుంది. కాంగ్రెస్ కూడా అంతో ఇంతో ఉంది. బట్ ప్రధాన పోటీ మాత్రం బీజేపీ మధ్యన తృణమూల్ కాంగ్రెస్. అంటే ఈమె కూడా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు. కాంగ్రెస్ నుంచి బయటకు పోయి తృణమూల్ కాంగ్రెస్ అని కొత్త పార్టీ పెట్టుకున్నదనమాట ఈ అక్క. పెట్టుకొని ఈమెనందరూ కూడా దీదీ అంటారు. మమతా దీదీ అంటారనమాట. మమతా అది మాయావతి బెహెన్‌జీ అంటే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మాయావతినేమో బెహెన్‌జీ అంటారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితనేమో అమ్మ అంటారనమాట. అమ్మ అంటే జయలలిత, దీదీ అంటే మమతా బెనర్జీ, బెహెన్‌జీ అంటే మాయావతి గారు. ముగ్గురనమాట ఈ దేశంలో సోనియా గాంధీతో పాటు ఆహ్, ఆమె సుష్మా స్వరాజ్‌తో పాటు మిగతా పార్టీలకు సంబంధించినోళ్ళు బలమైన మహిళా లీడర్లనమాట ఇప్పటివరకు చెప్పుకున్నట్టు. ఈ అక్క యాక్సెప్ట్ చేస్తుందంటే
అలా ఓటమి దగ్గరొచ్చినట్టే అనుకోవచ్చనమాట. ఎలక్షన్ ఎప్పుడు జరిగినా బీజేపీ గెలిచే అవకాశం ఉందని. సో, ఇక్కడ మార్కెట్ క్రాష్ అంటే స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టినోళ్ళయి నష్టం జరిగినట్టు మనకు దీన్ని చూస్తే కనిపిస్తుందనమాట. ఇక్కడ క్రికెట్‌లో చూస్తే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై బెంగుళూరు గెలుపు. ఏదో ఐపీఎల్ జరుగుతున్నట్టుంది. సో, ఇక్కడ మ్యాచ్ వివరాలు ఇచ్చారనమాట. నెక్స్టొచ్చేసి జీతం రాని జీతగాళ్ళు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి అందని వేతనాలు. సో, చాలామంది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ జాబులిస్తే జీతం ఎక్కువియ్యాలని చెప్పేసి కాంట్రాక్ట్ జాబులిస్తుందనమాట. కాంట్రాక్ట్ జాబులంటే వాళ్ళు 20, 30 వేలకే పని చేస్తారు. అట్లాంటోళ్ళకి గూడా ఆళ్ళకిచ్చే 20, 30 వేలు కూడా నెలల తరబడి రావట్లేదు. 6 నెలలకోసారి, సంవత్సరానికోసారి ఇస్తుర్రని చెప్పేసి నిన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళు ధర్నా చేసినట్టుంది. ఆ వార్త ఇచ్చిరనమాట ఈళ్ళు. ఆహ్, 6 నెలలకు పైగా రావట్లేదంట. జిల్లా మండల స్థాయి కార్యాలయాల్లో 9 నెలల పైగా అందని వేతనాలు. ఏజెన్సీ వాళ్ళే అంటూ మండిపాటు. అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏజెన్సీలకిస్తుంది. ఏజెన్సీ అంటే మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడు. ఈ జాబ్ చేసేటోళ్ళకు, గవర్నమెంట్‌కు. ఆ బ్రోకర్ తీసుకుంటున్నాడు గానీ, వాడు డబ్బులు ఇస్తలేడని చెప్తుర్రనమాట. నెక్స్ట్ ఇంకో వార్త. పంచాయతీ కాదు పరిష్కారం కావాలి. ఏపీ సరిహద్దు రాష్ట్రాలలో మేం నీటి వివాదాలు కోరుకోవడం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులకు మీరు అడ్డంకులు సృష్టించొద్దు. మీరు సృష్టించే సమస్యల వల్లే అనుమతులు రావట్లేదు. బ్యాంకు రుణాలే కాదు కేంద్ర ఆర్థిక సహకారం కూడా రావటం లేదు. కూర్చొని మాట్లాడుకుందాం. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిద్దాం. ఏపీ ఒక అడుగు ముందుకు వేస్తే మేము 10 అడుగులు వేస్తాం. జల వివాదాల ముసుగులో రాజకీయ లబ్ధి పొందే ఆలోచన లేదన్న సీఎం. సో, అక్కడ రాయలసీమ ప్రాజెక్టును ఆపిచ్చినా అని రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు కదా! చెప్పినప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయునికి కక్కలేక మింగలేక నటో ఏర్పడ్డదనమాట. నీతో నేనెప్పుడు మాట్లాడినా అంటే రేవంత్ రెడ్డికి కోపమొస్తది. నేను మాట్లాడిన అవును నిజమే రేవంత్ రెడ్డి చెప్తేనే ఆపినంటేనేమో జగన్‌కు సంతోషమొస్తది. జగన్‌కు పండుగైతది. ఎందుకంటే జనం ఆటోమేటిక్‌గా తిరగబడతారు గదా! అమ్మ నువ్వు మా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండి తెలంగాణకు మేలెట్లా చేస్తావు? ఆంధ్రోళ్ళు ఇప్పటికి తెలంగాణ వచ్చిందంటే వాళ్ళకింకా జీర్ణం అయితలేదనమాట. తిన్న తిండి సరిగ్గా జీర్ణం అయితలేదు. ఈ కొడుకులు ఎట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకుంటారు? ఎట్లా సెపరేట్ గావట్రి అని చెప్పేసి వాళ్ళసలు తెలంగాణ వచ్చిందే ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పేసి. సో, ఈ నీళ్లు మనకు పక్కనే కృష్ణా నది ఉన్న పాలమూరు జిల్లాకు పైనుంచి కృష్ణా నది పారుతున్నా గానీ, ఎన్నో ఏండ్ల నుంచి బీడు పడావ పడి, ఆ పంటలు పండక కేవలం వానాకాలం పంటల మీదనే ఆధారపడి రైతులంతా అప్పుల ఊబిలో కూరుకుపోయిర్రు. సో, దాన్ని 40 ఏళ్ల క్రితం ప్రారంభించిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టుని పాలకులు అట్లనే పట్టించుకోకపోవడం వల్ల దాదాపు 2003లో ప్రారంభమై 2016లో దానికి నీళ్లు రావడం జరిగింది. సో, సుదీర్ఘంగా చాలా గూడా కంప్లీట్ కాలే అనమాట. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లక్ష్యం గూడా పూర్తి కాలేదు. అయినా గానీ దాంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గూడా ప్రారంభించిర్రు. సో, దాని ద్వారా ఇక్కడ మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ ఇట్లాంటి పట్టణాలకు నీళ్లివ్వాలే. అటుకెళ్ళి పొలాలు మొత్తం పంటలు పండాలని ప్లాన్ చేసిర్రు గానీ, ఇప్పుడు ఆంధ్రోళ్ళకి ఇబ్బందయితుంది. నీళ్ళు మొత్తం వీళ్ళు తీసుకుంటే మనకు వర్షాలు తక్కువ పడితే రావు గదా! అన్నట్టు నడుస్తుందనమాట. అటువంటి పంచాయతీలు కాదు పరిష్కారం చూపాలని రేవంత్ రెడ్డి చెప్తుండనమాట. నిన్న వీళ్ళు సుజన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను పరిశీలిస్తున్న సీఎం. వీళ్ళు ఫ్లూయిడ్స్ తయారు చేస్తుర్రు మెడికల్ ఇది. సో, దాన్ని పరిశీలించనీకి పోయినాడనమాట డ్రెస్. అందుకనే వైట్ డ్రెస్ ఏసుకున్నాడిక్కడ. రంగారెడ్డి జిల్లాలో కొత్త కంపెనీ పెట్టిర్రు. ఆ కంపెనీలో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1,00,00,000 ప్రమాద బీమా. సో, మన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు చెప్తుర్రనమాట. గవర్నమెంట్ జాబ్ ఎవరు చేసినా గాని వాళ్ళకు 1,00,00,000 ప్రమాద బీమా. అంటే గవర్నమెంట్ జాబ్ ఎవరన్నా చేస్తుంటే వాళ్ళు గాన ప్రమాదం జరిగి ఏదన్నా ప్రమాదవశాత్తు చనిపోతే యాక్సిడెంటో, కరెంట్ షాకో, లేకపోతే పాము కాటు వల్లనో అట్లాంటి ఏమన్నా ప్రమాదంగా చనిపోతే వాళ్ళకి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇయ్యాలని నిర్ణయం తీసుకున్నది. సో, నిజంగానే ప్రభుత్వం గూడా అట్లాంటి జాబ్ చేసి అట్లా జాబ్ పరంగా కొంతమంది డ్యూటీకి పోతారు. డ్యూటీలో వాళ్ళు ప్రమాదానికి గురయ్యే అవకాశాలుంటది. వరదలొచ్చినప్పుడు పోలీసోళ్ళో లేకుంటే అక్కడుండే ఎంఆర్ఓ, మండల స్టాఫో లేకుంటే అక్కడుండే గవర్నమెంట్ ఆఫీసర్‌లు కాపాడడానికి పోతారు. కాపాడినప్పుడు అందులో భాగంగా వాళ్ళు గూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలుంటాయి. అటువంటి ప్రమాద పరంగా ఎవరైనా గాని చనిపోతే ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంటు నిర్ణయం తీసుకున్నది. దాన్ని అందరూ గూడా వర్తించేటట్టు చేస్తుర్రనమాట గవర్నమెంట్ మొత్తం. దాదాపు 5,14,000 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందంట దీనివల్ల. సో, మొత్తం గవర్నమెంట్ అంటే దానికి కట్టే డబ్బులు మొత్తం కూడా ఫ్రీగా గవర్నమెంట్ కడతదనమాట. గవర్నమెంట్ కట్టి
వాళ్ళతోనే మాట్లాడతారు. సో, ఇది జాబ్ చేసేటోళ్ళకు, గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళకు ఎవడు ప్రమాదం జరగాలని కోరుకోడు గానీ, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవడు ఏం చేయలేడు గదా! అందుకోసమని చెప్పేసి డైరెక్ట్ రూ. 1,00,00,000 ఇన్సూరెన్స్ ప్రమాద బీమా వాళ్ళకు కల్పిస్తుర్రు. ఇది నిజంగా గూడా గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళకు చాలా మేలు జరుగుతది. అంటే అనుకోకుండా జాబ్‌లో పరంగా ప్రమాదం జరిగితే మనం చూస్తున్నాం. కానిస్టేబుల్స్ కొంతమంది బైకుల మీద ఎళ్లి ప్రయాణం చేసి డ్యూటీలో భాగంగా వాళ్ళు ప్రమాదాలకు గురవుతుర్రు ఎక్కువ శాతం. ఎస్ఐలు గాని అటువంటి వాళ్ళు ఎందుకంటే దొంగలు పట్టుకొని పోయినప్పుడు గూడా వాళ్ళు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయి. మనం ఎన్నో సందర్భాలు చూసినాం తెలంగాణలో. సో, అటువంటి వారికి ఇది ప్రయోజనం బాగుంటదని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సుంకాల పెంపు ప్రభావం తాత్కాలికమే. ఇప్పుడు ట్రంప్ అంటుండు కదా! 500% పెంచుతా అని అంటున్నాడు. ఇగ తాత్కాలికం అంటున్నాడు. తాత్కాలికం ఏం కాదు. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయన్నమాట. సో, తినడానికి తిండి కూడా దొరకకుండా కొన్ని వర్గాలకైతదన్నమాట. వాడు గాని 500% ట్రంప్ గాడు 500% టారిఫ్స్ అంటే గాన. నెక్స్ట్ కోటీశ్వరులు పెరిగారు. 3,80,000 మందికి కోటికి పైగా ఆదాయం వెల్లడించిన ఐటీ ఈ ఫైలింగ్స్ రిస్టోర్. అంటే ఐటీ ఈ ఫైలింగ్ అంటే ఇన్‌కమ్ టాక్స్ డిక్లేర్ చేయాలన్నమాట. అందరూ గూడా ఎవరు జాబ్ చేస్తున్నా, ఎవరు వ్యాపారం చేస్తున్నా వాళ్ళందరూ గూడా వాళ్ళకెంత ఆదాయం వస్తుందనేది చెప్పాలన్నమాట. అట్లా మన దేశంలో 3,80,000 మంది కోటికి పైగా ఆదాయం ఉందంట. అందుకనే కోటీశ్వరులు పెరిగిరని వీళ్ళు రాసిరన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ రాజధాని తమిళనాడు. అమ్మకే ఒడిగా మారిన తమిళసీమ. దేశంలోనే అత్యధిక ఐవీఎఫ్ క్లినిక్స్. సంతానోత్పత్తి రేటు తగ్గడమే కారణం. జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా. చాలామందికి పెళ్ళైన వారికి పిల్లలు కలగట్లేదంటే సరే సమస్యలు ఇద్దరిలో ఉండొచ్చు, లేకుంటే ఒక్కరిలో ఉండొచ్చు. చెప్పలేము అది మేనరికం ప్రాబ్లమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి వారికి హాస్పిటల్ ద్వారా పిల్లలు కలిగేటట్టు చేస్తారు. దాన్నే ఐవీఎఫ్ అంటారు. ఐవీఎఫ్ ద్వారా తమిళనాడు మొత్తం అసలు దేశం మొత్తంలోనే తమిళనాడులో ఎక్కువ దవాఖానలున్నాయి. వాళ్ళు అక్కడ జనరల్‌గా అంటే ఇటువంటి ఏవి లేకుండానే సంతానోత్పత్తి కలగాలే. కానీ వివిధ కారణాల వల్ల కలగడం లేదు. అట్లా ఇబ్బందులవుతున్నాయి. చానా సమస్యలొస్తున్నాయి. చానా సమస్యలు రావడానికి కారణం ఏందంటే లేట్‌గా పెళ్లి చేసుకోవడము. కొంతమంది 30, 40 ఏండ్లకు గూడా పెళ్లి చేసుకోవడానికి ఇంకా ఆలోచిస్తుర్రనమాట. అటువంటి వారు పెళ్లి చేసుకున్నాక పిల్లలు కలిగే అవకాశం చానా తక్కువుంటది. దాదాపు 20, 21 సంవత్సరాలకు చేసుకుంటే పిల్లలు ఇమ్మీడియేట్‌గా కలిగే అవకాశం ఉంటది కాబట్టి సైన్స్ ప్రకారము ఇట్లా లేట్‌గా చేసుకున్నోళ్ళకి ఇబ్బందయితుందని చెప్పి దవాఖానలు పెట్టేసి దవాఖాన ద్వారా ఐవీఎఫ్ ద్వారా పిల్లలకు కంటూరనమాట. సో, అటువంటి తమిళనాడులో మన దేశంలోనే నంబర్ 1 ఉంది ఆ రాష్ట్రం. దాని తర్వాత మన తెలుగు రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశు, మన తెలంగాణ గూడా ఉందన్నట్టు వార్త ఇచ్చిరనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. ఫిబ్రవరి 14న పురపోరు అంటే మున్సిపల్ ఎలక్షన్‌కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మున్సిపాలిటీ ఓట్లు ఎక్కడైతే ఉంటాయో పట్టణాల్లో అంటే జిల్లా కేంద్రాల్లో, తాలూకా కేంద్రాల్లో, పట్టణాల్లో ఉంటాయి గదా! వాటన్నిటికి ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని 14 తారీఖు నాడు వచ్చే అవకాశం ఉందని ఇచ్చిర్రు. కన్ఫర్మ్ కాదు గానీ అనుమానం ఉంది అని ఇచ్చిర్రు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్తారని. ఈ నెల 17న ఎన్నికల షెడ్యూల్ అవకాశం. బీసీలకు 32% రిజర్వేషన్ల కోసం సిఫారసు. బీసీలకు 32% ఇస్తంటారు గానీ ఏమి ఇయ్యరు. అంత ఉట్టిజోలు అది. ఏదో మభ్యపెట్టనీకే చేస్తుర్రు. సో, 42% ఇచ్చుంటే నిజంగా గూడా గవర్నమెంట్ పరంగా చానా మేలు జరుగుతుండే గానీ, అది అందరూ అగ్రకులాలు కుట్రవన్నీ రాకుండా చేసిరనమాట అది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రతిపక్షం ఇక్కడ 6 అంటే 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అంటది. ఇక రేవంత్ రెడ్డి నడుచుకుంటూ పోతున్నాడు. టీ సర్కార్ 6 గ్యారంటీల మీద ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రతిపక్షాలు. మీరు 6 గ్యారంటీలు ఇస్తన్నారు కదా! 6 గ్యారంటీలు. సో, మీ 6 గ్యారంటీల మీద మేము అడుగుతూనే ఉంటామని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయన్నమాట. టీఆర్ఎస్, బీజేపీ అన్నట్టు ఇచ్చిరన్నమాట ఇది. సో, 6 గ్యారంటీల్లో ముఖ్యంగా మహిళలకు 2,500 నెలకి ఇస్తన్నారు. అదొకటి. ఇంకోటి పింఛన్లు గూడా పెంచుతన్నారు. వృద్ధులకేమో 4,000 వికలాంగులకేమో 6,000 పింఛన్ చేస్తన్నారు. సో, అవి 2 చేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించేసిర్రు. సో, ఆరోగ్యశ్రీ పెంచిర్రు, ఉచిత బస్సు ఇచ్చిర్రు గానీ, అసలైన ప్రధానవి ఇవ్వలేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయన్నమాట. అదే ఆ కాటన్ ఉద్దేశ్యం. 6 కంటే 6 గ్యారంటీలన్నమాట. 6 నంబర్ ఉంటే. రేవంత్ రెడ్డి ఫోటో ఇట్లా ఇచ్చిరన్నమాట. సో, నెక్స్ట్ కూచెక్ ట్రాక్‌పై జంతువులను ముందే పసిగట్టే ఇప్పుడు రైల్ రోడ్ అన్నమాట. రైల్ రోడ్ మీద కోతులు, పశువులు దాటుతుంటే ముందే పసిగట్టనికే రైళ్ల టెక్నాలజీ కనిపెట్టిరంట. సో, దాని గురించి వార్త ఇచ్చారన్నమాట. ఏఐ ఉపయోగించి ముందుగానే అట్లా ఉన్నాయంటే రైలు ఆగిపోతదా మరి ఏదో గాని చేస్తారంట అది. త్వరలో దక్షిణ రైల్వే పరిధిలో 2 కారిడార్ల పరిశీలన. కృత్రిమ మేధ వినియోగం.
సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేయాలని ప్లాన్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా టికెట్ల ధరలు పెంచారు కదా! ఆ ధరలు పెంచినప్పుడు మేము హైకోర్టు మీరు గతంలో పెంచామన్నారు. మళ్ళా ఇప్పుడు ఒకరొకరికి ఎందుకు పెంచుతుర్రు అని చెప్పేసి హైకోర్టు నిన్న అడిగింది. సర్కారు తేల్చి చెప్పిన హైకోర్టు, మంత్రులు బహిరంగంగా చెప్పిన అధికారులు వినడం లేదు. బిల్లులోని మార్గదర్శకాలు పదే పదే ఉల్లంఘిస్తే సహించం. టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను రద్దు చేసిన టికెట్లు సినిమా రేట్లు పెంచమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిర్రు. కానీ కొంతమంది సినిమా హీరోలొచ్చి "అన్న నా కోసం చేయవే నా మొఖం చూసి పెంచు" అని అడిగితే పెంచుదురు అని చెప్పేసి హైకోర్టు నిన్న అడుగుతుందంట. రూల్ అంటే రూలు అందరూ ఒకటే సమానం అని చెప్తురనమాట. ఇక్కడ రామగుండంలో పాత ప్లాంట్ తొలగింపు. కొత్త ప్రాజెక్టు కోసం కాలం చెల్లిన ప్లాంట్ తీసివేత. తుక్కుగా అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి. త్వరలో టెండర్లు పిలవనున్న అధికారులు. బిడ్డింగ్‌లో పోటీ ఉండాలని డిప్యూటీ సీఎం సూచన. ఓకే. ఇక్కడ రామగుండంలో థర్మల్ ప్లాంట్ అనమాట. బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అన్నమాట. ఇది కరీంనగర్ జిల్లాలో ఉంటది. సో, దాన్ని పాతదాన్ని తీసేసి కొత్తది కట్టాలంట. ఈ పాతదాన్ని కూలగొట్టి దాన్ని అందులో ఉండే వస్తువులు, ఇనుప వస్తువులు అవన్నీ ఉంటాయి కదా! అవి అమ్ముకోవాలని చెప్పేసి దానికోసం టెండర్లు పిలుస్తుర్రంట. సో, డిప్యూటీ సీఎం ప్రత్యేక శ్రద్ధ. అధికారులను ప్లాంట్ తొలగించిన అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చూడాలని ఈ బిడ్డింగ్‌లో అంటే పోటీ ఎక్కువ మంది అందులో హరాజులో పాల్గొనాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు చెప్తుర్రంట అందరికి చెప్పండని. నెక్స్ట్ వచ్చేసి నదీ జలాల కోసం నిరంతర పోరాటం. సాగునీటి ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ విఫలం. మంత్రి ఉత్తమ్. మంత్రి తుమ్మలతో కలిసి సీతారామపై సమీక్ష. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కడుతుర్రు. దాని మీద పని ఎంత వరకు వచ్చింది? ఎక్కడి వరకు వచ్చింది? బిల్లులు ఏం పెండింగ్‌లో ఉన్నాయని చెప్పేసి డిస్కషన్‌లో భాగంగా నీళ్ళ కోసం నిరంతరం పోరాటం చేస్తామని అంటుర్రు. ఈ భూ ప్రపంచం ఉన్నన్ని రోజులు నీళ్ళ సమస్యలు, నీళ్ళ మీద రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ లాభం అయితే అక్కడ నష్టం, అక్కడ లాభం అయితే ఇక్కడ నష్టం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గుట్టలో గుట్టుగా భూ రిజిస్ట్రేషన్ చలాన్ల ఎడిటింగ్ కుంభకోణం కంప్యూటర్లు. సో, గుట్టలో గుట్టుగా అని ఇచ్చిరనమాట. భూ భూ రిజిస్ట్రేషన్ అంటే 1,39,000 గవర్నమెంట్ బిల్ అయితే వాడు ఓన్లీ రూ. 1,039 కట్టిండనమాట. ఆపరేటర్ మీసేవాడు. కట్టి డబ్బులు మొత్తం కొట్టేసిండు. ఆడితోటి బయటపడ్డది కదా! అటువంటివి చాలా ఉన్నాయి. నిన్న 21 మంది, 22 మంది అన్నారు తప్ప దాన్ని వందలముంటాయి. అవన్నీ కూడా బయటకు తీయాలని చెప్పేసి గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తున్నట్టుంది. సో, దాని గురించి వార్త ఇది. అండర్ గ్రౌండ్ ఆపరేషన్ కంప్యూటర్ నకిలీ సాఫ్ట్‌వేర్‌తో అండర్ గ్రౌండ్ ఆపరేషన్. పోలీస్, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ త్రిముఖ దర్యాప్తు. ముగ్గురు దీన్ని ఎంక్వైరీ చేస్తారనమాట. పోలీసోళ్ళు చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు చేస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారనమాట. ఇప్పటికే పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు. ఇలా డౌట్ ఏందంటే ఈ కొడుకులు ఓన్లీ యాదగిరిగుట్ట, జనగామ ఏరియాలనే చేసిర్రా? లేకపోతే రాష్ట్రం మొత్తం కూడా ఇలా నెట్‌వర్క్ ఉందా అని చెప్పేసి గవర్నమెంటు డౌట్ ఉంది. గవర్నమెంట్‌కు అనుమానం ఉంది. సో, అందుకనే ముగ్గురు ద్వారా ఎంక్వైరీ చేపిస్తున్నారు. ముగ్గురు ద్వారా తెప్పించుకుంటారు. రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని మొత్తం బయటకు తీస్తారు. తీసి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి గవర్నమెంట్‌కు అమ్మాలన్నమాట. అమ్మితే గాని అప్పుడు ఆళ్ళకు బుద్ధి రాదు. ఇంక వేరేవాడు కూడా దొంగతనం చేయాలంటే భయపడతారనమాట. ఈమె కొడుకును చంపి తాను ఉరేసుకునని భర్త వేధింపులే అంటే భర్త టార్చర్ వల్ల చనిపోయిందని ఇచ్చారనమాట. ఇక్కడ మీర్పేట అంటే హైదరాబాద్‌లో జరిగిందది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీఎం ప్రజావాణిలో 472 దరఖాస్తులు. మన వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అనమాట. సో, ఆల్మోస్ట్ మంత్రి హోదాలో ఉంటదనమాట. పదవి ఉంటది. ఆయన ఫోటో ఇచ్చిర్రు. ఇక్కడ సీఎం ప్రజావాణిలో 472 మంది దరఖాస్తులు. అంటే ప్రజావాణి అంటే ప్రజలకు ఏ సమస్యలున్నా చెప్పుకునే అవకాశం ఉంది. ప్రతి మంగళవారం, శుక్రవారం హైదరాబాద్‌లో చెప్పుకునే అవకాశం ఉంది. ప్రజాభవన్ అని చెప్పేసి బేగంపేటలో ఉంటదనమాట అది. సో, అక్కడికి వచ్చిర్రు. ఏం జరిగిందని చూద్దాం. మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 472 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన 120, రెవెన్యూ శాఖకు 29, విద్యుత్ శాఖకు 26, ఇందిరమ్మ ఇళ్ల కోసం 219, ప్రవాసీ ప్రజావాణి ఒక దరఖాస్తులు వచ్చినాయన్నమాట. ఇతర శాఖల నుంచి 77 దరఖాస్తులు వచ్చినాయి. అందినట్లు సీఎం ప్రజావాణి కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డి తెలిపారనమాట. ఈయన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఉంటాడనమాట. ఇవన్నీ తీసుకొని పోయి ముఖ్యమంత్రి ఆఫీస్ ద్వారా ఫోన్ చేపిస్తారనమాట. ఫోన్ చేపించి
ఎక్కడ మండలంలో ప్రాబ్లం ఉందా, జిల్లాలో ప్రాబ్లం ఉందా, సమస్యలు పరిష్కరించడానికే ప్రయత్నిస్తారనమాట. సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి అందులో బాధ్యత ఉందనమాట. సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ ఆయన్నే అనమాట. ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారు, ఎంతమంది సమస్యలు పరిష్కారం అయినాయా లేదా, కాకపోతే ప్రాబ్లం ఏంది, అవన్నిటికీ ఈయననే ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి సార్ బాధ్యత అనమాట. అందుకనే ఆయన ఫోటో ఇచ్చారనమాట. స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలు పరిష్కరించారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టు ప్రారంభించేందుకు గడువును మార్చి నుంచి సెప్టెంబర్ వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పీఎం కుసుమ్ రైతు సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నారాయణరాజు ప్రతినిధులు వినతి పత్రం ఇచ్చారనమాట. సౌదీ జైల్లో ఉన్న నా భర్తను విడిపించండి. ఈమె భర్త అక్కడ దుబాయ్ పోయి జైల్లో ఉన్నంట, ఆయన విడిపించామని మీకు ప్రజావానికి కంప్లైంట్ చేసిందనమాట. సౌదీ జైల్లో ఉన్న తన భర్తను విడిపించాలని ఓ మహిళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయి కుమార్ అక్కడ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో బంధించారని వాపోయింది. తన భర్తను విడిపించి స్వదేశానికి రప్పించాలని సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డిని కోరిందనమాట. ఏమైందంటే దుబాయ్ పోయింటాడు, ఈయన ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు, గొడవ పెట్టుకుంటే తీసుకుపోయి జైల్లో వేసి ఉంటారు. సో ఎట్లా నడిపియాలి సార్ అని చిన్నారెడ్డి సార్ని అడుగుతుందనమాట. సో అది ఇక్కడ చూడవచ్చు. ఎవరైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ మీరు జిల్లా ప్రజావాణిలో గాన ఫిర్యాదు చేస్తే పనులు కాకపోతే ఇక్కడ వచ్చి సీఎం ప్రజావాణిలో చేయొచ్చు అనమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫోన్ పోతే ఉరుకులాడతారనమాట. ఆగమేఘాల మీద ఉరుకులాడతారు. అరే ఆడికి వేర్రా భయ్, మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చేసే అవకాశం ఉంటుంది. శుక్రవారం ఉంటుంది, మంగళవారం ఉంటుంది. శుక్రవారం నాడు పొద్దుగాల 9 గంటలకల్లా ఆడ సీఎం ఆఫీస్ ముందల ప్రజాభవన్ ముందల ఉంటే మనకు ఎంట్రీ దొరికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడితేనే ట్రేడ్ డీల్. ట్రంప్ మాట్లాడితేనే, ఫోన్ చేసి మాట్లాడితేనే కుదురుతాయి అంటారు. కొడుకులు ఏదో మనసులో మోసం పెట్టుకొని అమెరికాలో అంతా బదలాం చేస్తారు వాళ్ళని వీళ్ళని అనమాట. తృణమూలను ఓడించేందుకు కుట్ర మొదలైంది. అక్క ఒప్పుకున్నది ఆటోమేటిక్గా. సో ఈమె ముందే ఒప్పుకున్నది అనమాట. నన్ను ఓడించడానికి మొదలైందంటే ఇప్పటి నుంచి చెప్తున్నారు అనమాట. ఓట్లు అయినప్పుడు కూడా అన్ని దొంగ ఓట్లు వేసారు, అది ఓట్లు వేసారు అని చెప్పేసి పుకారు లేపుతుంది. ఓడిపోయేటోళ్ళు అంతా ఇట్లనే చెప్తారనమాట. దొంగ ఓట్లు గుద్దిరు, అది గుద్దిరు, ఇది గుద్దిరు అని. బొగ్గు కుంభకోణంలో అమిత్ షా, ఆయనతో పాటు బీజేపీ నేతలు భారీగా లాభపడ్డారు. పెన్ డ్రైవ్లో సాక్ష్యాధారాలున్నాయి, సమయం వచ్చినప్పుడు బయట పెడతా, నా తాన సాక్ష్యం ఉంది, బొగ్గు కుంభకోణంలో అమిత్ షా ఉన్నాడు అని చెప్తుంది. కానీ ఏది లేదు, సాక్ష్యం ఉంటే దొరకాలి ఎప్పుడో చెప్తుంది అనమాట, మా తాన ఉంది అని. ఇక్కడ శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్ అంటే, ఇక్కడ శబరిమల అయ్యప్ప స్వామి ఉంది కదా, అయ్యప్ప స్వామి టెంపుల్లో బంగారు దొంగతనం జరిగిందనమాట. ఆ బంగారు దొంగతనము తాపడాలు ఉంటాయి కదా, అవి దొంగతనం అక్రమాల జరిగినాయి అనమాట. అందులో ప్రధాన పూజారిని నేను అరెస్ట్ చేసిరనమాట. సో వార్త ఇచ్చేసారు ఇది. ఎక్కడ ఏం జరిగిందంటే ఇది 2019లో ఆలయ గర్భగుడి తలుపులకు ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన బంగారు తాపడం తొలగించి మరమ్మతుల కోసం ఉన్నికృష్ణన్ అనే దాతకు అప్పగించారట. ఆయన వాటిని చెన్నై తీసుకెళ్లి తిరిగి వాటిని అప్పగించేందుకు సమయానికి కనీసం 4 కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు. అమ్మ మామూలు దొంగతనం చేయలే కొడుకులు. అవన్నీ తీసుకుపోయి బంగారు తాపడాలు తీసుకుపోయి వాటిని రిపేర్ చేద్దామని చెప్పేసి తీసుకొస్తే తీసుకుపోయిన దానికంటే మళ్ళీ వచ్చినప్పుడు 4 కిలోల బరువు తగ్గిందంట. అందుకోసమనే కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏర్పడ్డదనమాట. సో అవకతవక వెనక రాజీవ్ హస్తం ఉన్నట్టు తేల్చింది. అంటే ప్రధాన పూజారికి చెప్పే జరిగింది ఇదంతా చెప్పి కేసు జరిగిందనమాట. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్కు ఆలయంలోకి ప్రవేశం కల్పించడంతో పాటు అతడికి మితిమీరిన ప్రాధాన్యం ఇచ్చినట్లు సిట్ గుర్తించిందనమాట. సో పూజారికి మొత్తం తెలుసు, ఆ మోసం చేసినోడు అవసలాయనకు తెలుసు, పూజారికి తెలుసు అని చెప్పేసి కేసు జరిగిందనమాట. మనీ లాండరింగ్ కేసు నమోదు. శబరిమల ఆలయంలో బంగారం జరిగిన అవకతవకలపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఈడీ శుక్రవారం తెలిపిందనమాట. అంటే ఈ డబ్బులు అక్కడ బయట దేశాల్లో ఎక్కడన్నా పెట్టి రాయిందని ఎంక్వైరీ కూడా చేస్తారనమాట. బయటపడ్డది ఇంత అంటే బయటపడది ఎంత ఉందో అని చెప్పేసి వాళ్ళు భయపడుతారనమాట. నిరసనలు కఠినంగా అణచివేస్తాం, ట్రంప్ కోసమే విధుల్లోకి వస్తున్నారు, జనంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆగ్రహం. ఇక్కడ ఇరాన్లో జరుగుతుందన్నమాట, అన్ని ధర్నాలు జరుగుతున్నాయి అనమాట. సో ఆ ధర్నా చేసేటోళ్ళు ఇంకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడని ఈయన చెప్తుండే, ఇలా దేశం అధ్యక్షుడు చెప్తున్నాడు. ఇరాన్ ప్రెసిడెంట్ అనమాట. చూపిస్తా ఆయన ఫోటో. ఇరాన్ చీఫ్ చీఫ్ ఏం పేరు, ఆయన పేరు ఖమేనీ.
ఫోటో ఈయన అనమాట. ఇరాన్ దేశానికి అధ్యక్షుడనమాట. ఈయన చెప్తున్నాడనమాట. ట్రంప్ చేస్తున్న నాటకం ఇది. ట్రంప్ డ్రామాలు చేస్తున్నాడు. ట్రంప్‌ని ఆయన కోసం వస్తే గాన మిమ్మల్ని అణచివేస్తా అంటున్నాడు. ట్రంప్ ఏం చెప్తుండంటే ధర్నాలు చేసేటోళ్ళు చేయాలే. వాళ్ళని గాన ఇబ్బంది పెడతావంటే నీ సంగతి చూస్తా అంటున్నాడు. నెక్స్ట్ ఇండైరెక్ట్‌గా నిన్ను లేపి పడేస్తా అని చెప్తున్నాడనమాట ఇరాన్‌కు. సో, ట్రంపు అంటే ప్రపంచంలో ఏం జరిగినా నాదే పెద్ద మనిషి, నేనే పెద్ద మనిషిని, నేనే తెంపుతా పంచాది. నాకు తెలవకుండా ఎవడు ఏం చేయలేడని ట్రంప్ భావిస్తుంటాడనమాట అమెరికా అధ్యక్షుడు. ట్రంపే కాదు ఆయన ప్లేస్‌లో ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా అట్లనే భావిస్తారనమాట. ఈ ప్రపంచంలో ఏడ గొడవ జరిగినా అమెరికా పెద్దన్న ఆ ఊరికి మొత్తం ప్రపంచానికే పెద్ద మనిషి అమెరికా. అమెరికోలే చేయాలని చెప్పేసి ఈయన మీద ఆల్రెడీ కన్నేసిర్రు ఈయనని లేపేయాలని చెప్పేసి ఇందాక ఆ ఇరాన్ అధ్యక్షుడు ముసలాయనని లేపాలని. టైం కోసం చూస్తారనమాట. టైం కోసం ఏమైతది ఇప్పుడు వీళ్ళు ధర్నా చేస్తుంటారు. ధర్నా చేస్తుంటే పోలీసోళ్ళు కాల్పులు జరిపి ఎవరైనా చనిపోయారనుకో, అప్పుడు ఈ ముసలాయనని పట్టుకుపోయి మీ దేశంలో ఇంతమంది చచ్చిపోయారు. నీవే కారణం అని చెప్పేసి ఈయనకు ఉరిశిక్ష ఏనేస్తారు. లేకుంటే బాంబులు పెట్టైనా లేపి పడేస్తారు. ఏదైనా చేస్తారు వాళ్ళు అమెరికాలో తలుచుకుంటే. అట్లా ఉంది ఆళ్ళది కథ. నెక్స్ట్ ఆదివాసీ పూజారుల ఆమోదంతోనే ఆలయ పునరుద్ధరణ. మంత్రి సీతక్క. సమ్మక్క సారక్క జాతర గుడి నిర్మాణ పనులు జరుగుతున్నాయి గదా! పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. మళ్ళా ఒక 1000 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పేసి 250,00,00,000 కేటాయించి వర్కులు జరుగుతున్నాయన్నమాట. అవన్నీ గూడా ఆదివాసీ పూజారులంటే అక్కడ ఉండే కోయ కోయ జాతి ఉంటారు గదా! వాళ్ళంతా పూజారులు, కోయ దొరలంటారనమాట. వాళ్ళ అనుమతితోనే జరుగుతుంది. మేము గవర్నమెంట్ సొంతంగా ఏం జేయట్లేదు. వాళ్ళు గూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నారు అని సీతక్క చెప్తుందన్నమాట. సో, మొత్తము ఈ నెల 18 కల్లా పనులయిపోతాయి. సీఎం వస్తాడు, రేవంత్ రెడ్డి వస్తాడని చెప్తుందన్నమాట. 28-3 రోజుల పాటు జాతర ఉంటది. కానీ ఇప్పుడే జాతర కంటే ఎక్కువ జనం వస్తుర్రనమాట. ప్రధాన జాతర 4 రోజులే ఉంటది గానీ, ఎప్పుడు ఇంగ జాతర జరుగుతూనే ఉంటది. ఇప్పుడు మస్తు మందొస్తుర్రనమాట పబ్లిక్కు. సో, అది మెయిన్. నెక్స్ట్ దేవాదాయ శాఖలో పాతుకుపోయిన వారిని పంపిస్తాం. ధూపదీప నైవేద్యాలపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తాం. చాలా మందిపై వేటు పడే అవకాశం. వారి స్థానంలో కొత్త వారికి చోటు. మీడియా చిట్‌చాట్‌లో. అంటే కొండ సురేఖక్క వరంగల్ జిల్లా మంత్రి ఈమె గూడా దేవాదాయ శాఖకు ఈమెనే మినిస్టర్ అనమాట. సో, అక్కడ దేవాదాయ శాఖలో ఏమైనా అవకతవకలు జరిగితే ప్రతి గుడికి ధూపదీప నైవేద్యాలకు నెలకు ఎంతో కొంత డబ్బిస్తుర్రు. 20,000, 25,000 ఇస్తుర్రు. ఆ డబ్బులు ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి అని చెప్పేసి వాటి మీద ఎంక్వైరీ చేపిస్తా. ఎవరన్నా గాన అవకతవకలు చేసినట్టుంటే వాళ్ళ ప్లేస్‌లో కొత్తోళ్ళని తెస్తా అని చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఇది మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పిలవడానికి వస్తే జాతరకు ఆప్యాయంగా పలకరించిండని చెప్తుందన్నమాట సీతక్క. సురేఖక్క చెప్తుంది. వీళ్ళిద్దరు వరంగల్ జిల్లానే. అందుకనే పేర్లు కనిపించేతుంటాయి. సీతక్క, సురేఖక్క ఇద్దరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నక్సలైట్లు మళ్ళీ లొంగిపోయారనమాట. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 63 మంది లొంగిపోయారనమాట ఈళ్ళు. నెక్స్ట్ ఎస్ఎల్బీసీ టీబీఎం తొలగింపు. ముక్కలుగా కత్తిరించి బయటకు తరలింపు. అమెరికా నుంచి తెచ్చిన కొత్త బేరింగ్ నిరుపయోగమే. ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాల అమలు. ఇక్కడ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అంటే మన అచ్చంపేట దగ్గరలో జరుగుతుంది కదా! శ్రీశైలం నుంచి నల్గొండకు నీళ్ళు తీసుకుపోవాలని పెద్ద సొరంగం తవ్వుతుర్రనమాట. ఆ సొరంగంలో పోయిన సంవత్సరం శివరాత్రి ముందల అనుకోకుండా ఇట్లా పనులు జరుగుతుంటే నీళ్ళొచ్చేసి బురద మొత్తం వచ్చేసి ఆ బురదలో కూరుకుపోయారనమాట. ఒకరో ఇద్దరు దొరికిర్రు. మిగతా వాళ్ళు మొత్తం బురదలో సమాధి అయిపోయారు. ఆ మెషిన్ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఆ మెషిన్ మొత్తం కూడా కట్ చేసి బయటకు తీస్తుర్రనమాట. సో, ఇప్పటి నుంచి బ్లాస్టింగ్ చేసి మొత్తం కాలువ తవ్వాలని ప్లాన్ చేస్తుర్రంట. అది ఎప్పటినుంచో 20 ఏళ్ల నుంచి వర్క్ నడుస్తుంది. ఇంకా పూర్తి అయితలేదు. మరి ఇంకా ఇప్పుడు ఈసారైనా అయితదా లేదా ఏం జరుగుతుందనేది చూడాలనమాట. సో, ఇక్కడ ఫోటో చూడొచ్చనమాట. ఎస్ఎల్బీసీ సొరంగం అవుట్‌లెట్ వద్ద టీబీఎం తొలగింపు తర్వాత బయటకొస్తున్న కార్మికులు. వీళ్ళంతా ఇంత పెద్ద కాలువ అనమాట. పెద్ద కాలువ ఇది. మోటార్లు లేకుండా నీళ్ళు వెళ్ళిపోతాయి నల్గొండ మొత్తానికనమాట ఇది. సో, వీళ్ళు బయటకొస్తారనమాట. వీళ్ళు బయటకి తీసుకొచ్చారు దాన్ని. తీసుకొచ్చారనమాట. దాని డీటెయిల్స్ చూస్తే పూర్తిగా ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 20న టన్నెల్‌లో 13.9 కిలోమీటర్ల వద్ద టీబీఎంతో సొరంగం తవ్వుతున్న క్రమంలో పైకప్పు కూలిపడ్డదంట. సో, కాలువది లైన్ అనమాట. మెజర్‌మెంట్ ఇది కొలత. 8 మంది చిక్కుగా ఇద్దరు మృతదేహాలు. 8 మంది అందులో గల్లంతైతే ఇద్దరు మాత్రమే దొరికిరనమాట. మిగతా వాళ్ళవి ఆచూకీ నేటికి లభించలేదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ప్రమాదకరమైన జోను. ఇక్కడ మన నీళ్లున్నాయిగా మల్లె తీర్థం ఉన్నాయి కదా! మల్లె తీర్థం జలపాతమే అక్కడ ఊరుతుందన్నట్టు డౌట్ ఉందన్నమాట. మల్లె తీర్థము, ఉమామహేశ్వరం నీళ్ళు మొత్తం కూడా అక్కడ డౌన్‌లో వారుతున్నాయి. ఆ నీళ్ళ తాకిడికే అక్కడ పనులు జరుగుతలేవని చెప్తుర్రనమాట. నెక్స్ట్ వచ్చేసి
నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ది కపట ప్రేమ. ఇప్పుడు అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీ గుర్తుకు రాలేదా? నిన్న నిరుద్యోగులు జాబుల క్యాలెండర్ ఇవ్వాలని ధర్నా చేసిర్రు అశోక్‌నగర్‌ల. అప్పుడు మీరు చేయలే కదా అని శ్రీధర్ బాబు సాఫ్ట్‌వేర్ మినిస్టర్, ఐటీ శాఖ మినిస్టర్ చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ కోసం యూనివర్సిటీ భూముల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉర్దూ యూనివర్సిటీ ఉంది ఇక్కడ హైదరాబాద్‌లో. ఆ యూనివర్సిటీ భూములు 50 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ కోసం తీసుకోవాలని చూస్తారని కేటీఆర్ చెప్తున్నారనమాట. ఉర్దూ యూనివర్సిటీ, ఉర్దూ వాళ్ళకు ముస్లిం యూనివర్సిటీ ఉందన్నమాట. మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి 22,000 మందితో సీఎంను నిలదీస్తాం. భూముల కోసం ఇది కూడా 22,000 మంది పోయి రైతులు పోయి సీఎంను కలుస్తామని చెప్తుండు మన హరీష్ రావు గారు. పురంపై నజర్, అధికార కాంగ్రెస్ టార్గెట్ 80 స్థానాలు. ఇది మున్సిపల్ ఎలక్షన్ గురించి ఇచ్చారనమాట. ఇది ఒకే ఇంటి నెంబర్పై 92 ఓట్లంట. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అక్రమాలు. సో మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఒక్కటే ఇల్లు మీద 92 ఓట్లు ఉన్నాయంటే ఇవి దొంగ ఓట్లే పక్క కూడా. సో వాటిని బయట పెట్టారనమాట. మరి తీసేస్తారా, ఉంటాయా ఏందనేది చూడాలి. సో వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి అంజిరెడ్డి చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ హోటల్ హడావిడి జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. ఎయిర్పోర్ట్లో 19,95,00,000 గంజాయి పట్టువేత అని బ్యాంకాక్ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద స్వాధీనమని శంషాబాద్ విమానాశ్రయంలో చెక్ చేశారనమాట. ఎయిర్పోర్ట్లో చెక్ చేశారనమాట. ఎక్కడ బయట దేశం పోయి ఏం తీసుకొచ్చినా కానీ చెక్ చేశారనమాట. ఇట్లా వీడు ఎయిర్పోర్ట్లో దొరికిందనమాట. 12 కోట్ల అంటే ఎంత బంగారు. ఇది చాలా గంజాయి, చాలా ధర ఎక్కువ ఉందనమాట. 12 కోట్లు, దాదాపు 13 కోట్ల విలువైన గంజాయి పట్టుకున్నారనమాట పోలీసులు. సో ఇవి ప్రధాన వార్తలు. నెక్స్ట్ జిల్లా వార్తలు.